హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. వర్షానికి దొరికిపోయామన్నమాట. ఆల్రెడీ సగంకి ఎక్కువ నానిపోయాము. క్యాబ్ అదే ఆటో బుక్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ట్రాఫిక్కి వ్యాంగ్ రాలేదన్నమాట. బుక్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉండాలి అనుకుంటే ట్రాఫిక్కి ఓపిక పట్టేసి ఉంటేనే ఉండాలి కదా నాని. ఎందుకంటే మేము బయటికి ఇందాకే వచ్చేసాం, హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిటింగ్ అనమాట. లాస్ట్కి బుక్ అయినా కూడా వర్షానికి వెతుకుతాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వచ్చిన తర్వాత పిల్లలు అల్లరి చూడండి. వాళ్ళిద్దరైతే ఆ కప్స్ తీసుకొని పాటలు పాడుతున్నారు. లిని, మంచి పాట పాడు. అయితే ఇది ఒకటి ఇచ్చారనమాట మీటప్ ప్రోగ్రామ్ లో. ఇందులో అయితే ఒక చిన్న పర్స్ ఉంది, మేబీ మైక్ పెట్టుకోవడానికి గట్ట అనుకుంటా. ఈ పర్స్కి ఇది చైన్, అలానే కీ చైన్స్ ఇచ్చారనమాట క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి. సో అదే మేము 2 పేజెస్కి వెళ్ళాం కాబట్టి 2 ఇచ్చారు. లేకమ్మా తల్లి. సో హైదరాబాద్లో నెక్స్ట్ డే అనమాట ట్రిప్. ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూస్తే ఉంటారు. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఏమైనా దగ్గరలో ఉన్నది తిరిగేద్దాం మనం అనుకుంటున్నాం. టైం ఒక 2-3 అవర్స్ ఉంది. మా ఆయన ఏదో మాల్ చెప్పారనమాట. అది ఇన్నార్బిట్ మాల్లా ఉంటుంది, శరత్ మాల్ ఏదో అన్నారు, సిటీ మాల్ అంట. అక్కడికి వెళ్ళేద్దాం. అలానే తినేసి వచ్చేయడం కూడా అయిపోతుంది అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. వెళ్తున్నాం. సో ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం ఏదైనా ఆటో ఎక్కుదామని చెప్పేసి, కానీ ఏది ఆపట్లేదు. ట్రాఫిక్ అసలు ఈ ట్రాఫిక్ తగ్గట్లేదండి బాబు. అలా వెళ్తూనే ఉన్నారు జనాలు, అటు నుంచి కూడా అలా వెళ్తూనే ఉన్నాయి. శరత్ సిటీ మాల్లో ఏదో అంట, ఆ మాల్కి తీసుకొచ్చారు మా ఆయన. చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది. ఎంత ఉంది, చాలా పెద్ద మాల్ అండి. అసలు చాలా పెద్దది. అసలు ఏంటండి బాబు, ఎంత పెద్ద మాల్ ఉంది. అసలు సూపర్ ఉంది అసలు చూడడానికి గట్టి. ఇక్కడ ఫుడ్ తినిద్దాం అనుకొని వచ్చామన్నమాట. కానీ టిఫిన్ రేట్లు కూడా ఒక్కొక్కటి 200 ప్లేట్. టిఫిన్ 2 ఇడ్లీలు, 1 దోశ. మరీ ఏంటండి బాబు, ఆస్తులు తినేస్తారు ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. ఇక్కడ మా లాంటి వాళ్ళు అయితే బతకలేము. ఎంత క్వాలిటీ అయినా 50కి 50 పెంచవచ్చు, కానీ 50కి ఇంకో 4 గంటలు పెంచడం నాకు ఎందుకో, నాకు అస్సలు నచ్చదు. సాటర్డే వీడియో అనమాట ఇది. ఏ వీడియో ఎందులో కలుపుతున్నా నాకే తెలీదు. నేను ఎడిటింగ్ చేసిన ఆల్ మిక్సింగ్ అనమాట. ఫస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ చేస్తాక ఏదో ఒకటి ఆలోచిస్తాం. ఎటు వెళ్ళాలో మాకే తెలియట్లేదు ఈరోజు కదని. ఎటు తిరగాల అర్థం కావట్లేదు. మళ్ళీ తెలియని ఏరియాలో కార్లు మనం ఎలా తోలుతాం అన్నట్టు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు ఫస్ట్ మా ఆయన. ఇక్కడ తెలియదు కదా ఏరియా, ఎందుకు నన్ను మనం రిస్క్ చేయడం. చూసుకోండి, అదే గేట్ అర్థం కావట్లేదు. ఏం చేస్తామో తెలీదు. టిఫిన్ చేస్తే తెలుస్తుంది ఏదో ఒకటి. అయితే ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్నవి తిరిగేస్తాము, లేదంటే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్ అనుకుంటున్నాం. అది అయిపోయినాక బాసరా. అయితే 2 ప్లాన్లు, అందులో ఏదో ఒకటి జరుగుతుంది. బాసరా అటు కాసు ఉంది, అది సెట్ అవ్వట్లేదు ఎటు. కానీ మెయిన్ మేము రావడమే ఆ పర్పస్ మీద వచ్చాం, బాసరా ట్రిప్ కోసం. అది యాక్చువల్గా ఈరోజు అయిపోవలసిందండి. ఎందుకు ప్లాన్ చేంజ్ అయ్యిందో మాకే అర్థం కావట్లేదు. మా ఆయన సడన్గా చూసారంట. శనివారం పూట పనులు, అదే కొత్త పనులు ఏవి చేయకూడదు అంటే పాపకి మరి చదువు అంటే ఫస్ట్ టైం అక్కడ రాయిపించడమే కదా. అందుకోసమే పంచాంగం ప్రకారం రేపు బాగుందంట సండే. అది కూడా మార్నింగ్ 7:30 తర్వాత బాగుందంట. మా ఆయన ఎప్పుడూ లేదు అలా అనేసరికి ఓకేలే నమ్మకంతో వెళ్ళిపోదాం
అనేసి మళ్ళీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు అయిపోదును నిమిషం లాస్ట్. జర్నీ స్టార్ట్ అనమాట. తిరగడానికి 1 డే ఉంది, ఈ లోపు తిరిగడానికి అన్నట్టు. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, ఫస్ట్ బాసర, ఈ 3 అయిపోయిన తర్వాత రేపు ఏమైనా టైం ఉంటే ఊర్లో నువ్వు తిరగడం అవుతుంది, లేదంటే అది కూడా అవ్వదు. మ్యాక్సిమం ఈ 3 అయితే ఫస్ట్ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అది మ్యాటర్. చాలా మంది కామెంట్స్లో మా మావయ్య గారు ఒక్కరే వచ్చారు, మీ అత్తమ్మ గారిని మీరు తీసుకెళ్ళరని అడిగారనమాట. అత్తమ్మ గారు అమ్మమ్మ గారు ఇంటి దగ్గర ఉన్నారు. యాక్చువల్గా అమ్మమ్మ గారికి హెల్త్ బాగట్లేదు ఈ మధ్య, సో తను తిరగలేరు అనమాట. అందుకోసం అమ్మమ్మ గారికి తోడు ఉండాలి ఎవరో ఒకరని చెప్పేసి అత్తమ్మ గారు ఉన్నారనమాట. అది మ్యాటర్ అంతే. ఓకేనా, క్లారిఫై అయిందా మీ అందరికి? ఎక్కడికి వెళ్తున్నాం లేనమ్మా? మేమైతే యాక్చువల్గా కొండాపూర్లో స్టే చేసామండి. ఇంకా కొండాపూర్లో రూమ్ ఖాళీ చేసుకొని వాళ్ళకి కీస్ ఇచ్చేసి ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోయామన్నమాట. అయినా బాబోయ్, హైదరాబాద్ ట్రాఫిక్ ఏంటండి బాబు, అలా ఉంది. అసలు అందరూ ఎలా ఉంటున్నారా అనిపించింది ట్రాఫిక్ విషయంలో మాత్రం. 5 నిమిషాలకి ట్రాఫిక్ పెరిగిపోతుంది, సిగ్నల్స్ ఆపేస్తాను. రోజు జర్నీ సగం అక్కడే మాకు తినేసింది అనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇంకా 12:30 ఆ టైం అయింది. స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చాం. కోవిల్ అయితే చాలా పెద్దగా ఉందండి, బయట నుంచే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకున్నారో లేదో నాతో ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. కంపల్సరిగా స్వర్ణగిరి వెళ్ళకపోతే మాత్రం వెళ్ళి చూడాలండి, ఎంత పెద్దదో తెలియదు అసలు. ఇంకా మా ఆయన లోపల ఏదో ట్విస్ట్ కూడా ఉందని చెప్పారు. ఆ ట్విస్ట్ ఏంటా అని అడిగితే నాకు చెప్పలేదనమాట. ఇంకా లోపలికి అయితే ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత లోడ్ ఎక్కువగా ఉందనమాట. ఈరోజు సాటర్డే కదా, సో జనాలు ఎక్కువ ఉన్నారు. టికెట్స్ అయితే 50 రూపాయలు, 300 రూపాయలు, అలానే 500 రూపాయల టికెట్లు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి 300 రూపాయల టికెట్లు తీసుకున్నాము, మనిషికి ఒక్కొక్కటి అన్నట్టు. అలా ఒక్కొక్క టికెట్ తీసుకోవడం వల్ల మనకు ఒక స్వర్ణగిరి దేవస్థానం తరపు నుంచి ఒక బ్యాగు, ఒక కండువ లాంటిది, అలానే అందులో ఒక లడ్డు కూడా ప్రసాదంగా ఇచ్చేసారనమాట. ఇంకా దర్శనమై బయటకు వచ్చి మేమైతే ఫోటోలు గట్టా దిగాము. లోపలికి ఫోన్స్ ఎలా ఉండదు కదా, ఇంకా ఫోన్స్ అన్ని బయటనే పెట్టేసామన్నమాట. ఇంకా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. 300 రూపీస్ టికెట్స్ తీసుకోవడం వల్ల స్వర్ణగిరి ఇప్పుడు ఏదో ఉందంటారు మా ఆయన, సస్పెన్స్ అంట. పైనుంచి అంట. ఎటు సస్పెన్స్ అంటున్నావు, నాకేం అర్థం కాదు. అంటే ఈ టెంపుల్ నీకు తెలియదు అని అన్నావు కదా, తెలీదు. అయితే చూసాక నాకు తెలిసి గేంతలు వేస్తావు. పద 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 పద, చూడు ఇలా గోడ దగ్గర నుంచి వీడియోలో చూసాను నేను. నైట్ టైం చూడాలి, ఇంకా బాగుంటుంది. చుట్టూ లైటింగ్ వచ్చి భలే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి అయితే నాకు అస్సలు ఐడియా లేదండి. ఇక్కడ ఇది ఉందని చెప్పేసి అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు ఆ వీడియోలో చూసాను అనమాట. ఈ దేవస్థానం ఈ వాటర్ మధ్యలో దేవుడు పాన్పుతో ఉన్నదనమాట. ఇంకా అక్కడ దర్శనం అంతా అయిపోయి పులిహోరలు కొనుక్కొని మళ్ళీ యాదగిరిగుట్ట ప్రయాణం అయితే మాది స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి యాదగిరిగుట్ట ఒక 10 km 15 km మాకు చూపించింది అనమాట. ఇంకా భువనగిరి దాటి యాదగిరిగుట్ట అనమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము గుడికి. యాదగిరిగుట్ట అయితే వచ్చాం అనమాట. బస్సు ఎక్కుతున్నాం మీద కొండ మీదకి వెళ్ళడానికి. కార్ డైరెక్ట్ గా వెళ్ళాలంటే 500 అంటున్నాను పార్కింగ్ మీదనా, అది చెప్పు. బస్సు ఎక్కువ వెళ్ళిపోతున్నాం, కార్ బయట యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట. దర్శనానికి ఇంక వెళ్ళలేదు. తెగ ఇట్టేస్తాను నామాలు ఇట్టేస్తాను, డబ్బులు తీసుకుంటారు అనమాట. డబ్బులు తీసుకుంటారు 15 రూపాయలు 20 రూపాయలు అంటాను, రొద్దంటే పెట్టేస్తాను. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళి కిందకైతే వచ్చామండి. పిల్లలు అయితే బొమ్మల కోసం ఏడుస్తున్నారు అనమాట. పులిహోర వచ్చరికి మధ్యాహ్నం స్వర్ణగిరి టెంపుల్లో అయితే తీసుకున్నాం, ఇప్పుడు తింటున్నాం. ఇంకా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ దగ్గర ఆపారనమాట. తాబా దగ్గర, రెస్టారెంట్ కాదు.
ఏదైనా తిందామని. మధ్యాహ్నం కూడా ఫుడ్ పెంచలేదు మా ఆయనతో ట్రిప్కి వస్తే ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఫుడ్ అయితే తినేసామన్నమాట. మరి తింటున్నప్పుడు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే ఆకలేసి వస్తుంది. ఫస్ట్ తినేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి తినేసి కదా నాని. ఇంకా బాష్రాకి 52 km ఉందంట, 50 km. అక్కడికి వెళ్ళి ఇంకా రూమ్ స్టే తీసుకోవాలి. ఇంకా రేపు మార్నింగే సామాన్లు, రేపు మార్నింగే తీసుకోవాలేమో కిట్. ఇప్పుడు దొరకవేమో కిట్, వాళ్ళు ఇచ్చేస్తారని విన్నాను నేనన్నా. అక్కడ ఆన్లైన్ టికెట్స్ కూడా మనం తీసుకొచ్చాం. సరే లేని తిన్నావా? ఏం తిన్నావు? ఇంకా బాసర అయితే వచ్చేసాము. ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట, 2 rooms. ఇంకా వెళ్ళి స్టే చేద్దాం. రూమ్కి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతా. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. మరి రూమ్ రెంట్ ఎంతో తెలీదు. కానీ రెంట్ ఎంత? 1000 రూపాయలా? సో ఇది అండి ఈరోజు వ్లాగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం, పాప అక్షరాభ్యాసం వ్లాగ్లో. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.